ఐపీఎల్ 2026 సీజన్కు ఇంకా 10 నెలల సమయం ఉన్నప్పటికీ ట్రేడింగ్ వార్తలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే మినీ వేలానికి ముందే ఫ్రాంచైజీలు తమ ట్రేడింగ్ ఆప్షన్ను వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లపై వార్తలు వినిపిస్తున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ జట్టు మారబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను సైతం అప్పగించింది. అయితే ఐపీఎల్ 18వ సీజన్లో వెంకటేష్ అయ్యర్ పెద్దగా రాణించలేదు. ఈ సీజన్లో అతడు కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని కొన్ని మ్యాచ్ల్లో తుది జట్టు నుంచి తప్పించారు. ఇక సీజన్ ముగిసిన తర్వాత వెంకటేష్ అయ్యర్ను జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్ భావిస్తోందని, కాగా అతడి ట్రేడింగ్ ద్వారా దక్కించుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అతనికి బదులుగా కేకేఆర్కు ఇషాన్ కిషన్ను బదిలీ చేయనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు అటు కేకేఆర్ ఇటు సన్ రైజర్స్ కానీ స్పందించలేదు. తాజాగా ఈ వార్తలపై వెంకటేష్ అయ్యర్ స్పందించాడు. అవన్నీ అవాస్తవాలేనని చెప్పాడు. ట్రేడింగ్ గురించి ఇప్పటి వరకు తనకు ఎలాంటి సమాచారం లేదన్నాడు. కేకేఆర్ మేనేజ్మెంట్ కూడా తనతో ఈ విషయం గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో పేలవ ప్రదర్శన చేయడంతో వెంకటేష్ అయ్యర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియాలో అయితే అతడిపై ఎన్నో మీమ్స్, కామెంట్స్ కూడా వచ్చాయి. దీనిపై అయ్యర్ మాట్లాడుతూ ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని చెప్పాడు. తన గురించి కామెంట్లు చేసేవారు ఎవరు కూడా తన కాంటాక్ట్ లిస్ట్లో కూడా లేరన్నారు. కాబట్టి వారి గురించి తాను ఎందుకు ఆలోచించాలని ప్రశ్నించాడు. ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నారన్నాడు. ఒక్కోసారి 20 లక్షలు కూడా చాలా పెద్ద అమౌంట్గా కనిపిస్తుందన్నాడు. తన వల్ల ఎవరు అయితే ప్రత్యక్షంగా ప్రభావితం అవుతారో వారికి మాత్రమే తాను జవాబుదారీగా ఉంటానని వ్యాఖ్యానించాడు.